ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారికి సీటు కేటాయించాలని చెప్పేసి అయితే గత 2 రోజులుగా కార్యకర్తలంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నియోజకవర్గంలో మరి జనసేన పార్టీకి సీటు ఉంటుందా ఉండదా అనే అంశం మీద వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు బీజేపీ పొత్తులోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గాన్ని వాళ్ళు అధిష్టానం టార్గెట్ చేయడం, మీ మీద రకరకాల వార్తలు పుకార్లు పుట్టించడం, మిమ్మల్ని కూడా డైలమాలో పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈ వాతావరణం? ఈ జనసేన పార్టీలో ఈ రాజధాని నగరానికి ఈ మహేష్ లాంటి వాడు ఒక బలమైన నాయకుడు అయిపోయాడని ఈ బీజేపీ వాళ్ళు అనేకమైనవి సృష్టించి ఈ వైసీపీతో చీకటి ఒప్పందం ఉంది. ఇక్కడ బీజేపీ గెలవదని బీజేపీ అధిష్టానం కూడా తెలుసు. గతంలో 2014లో కూడా ఇలా జరిగింది, గతంలో కూడా జరిగింది. అవన్నీ బేలా చేసి చూసి ఈరోజు వైసీపీ వాళ్ళతో ఈ బీజేపీ కుమ్మక్కయ్యే ఈ సీటుని డైలమాలో పెట్టినట్టు చేసింది. ఇక్కడ బలమైన నాయకుడు పోతిన మహేష్ జనసేన పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని అంచనాలకు మించిగా ఉందని వాళ్ళకి అర్థమైపోయి వీళ్ళంతా తెలిపి గూడు కుటాని మీద దీని మీద అనేకమైన ఆరోపణలకి తావు తీస్తున్నారు. చెప్పండి అన్న, గడిచిన 2 రోజులుగా మీలో ఎవరికి కూడా కంటి మీద కునుకు లేదు. గడిచిన పార్టీలోకి మహేష్ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా పార్టీని చాలా బలోపేతం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి, ఇంత బలంగా పనిచేస్తున్న వ్యక్తికి ఇక్కడ సీటు లేదు అనే మాట వింటుంటే మీకేమనిపిస్తూ ఉంది? అసలు ఆయన 5 సంవత్సరాల కష్టం రక్తాన్ని చెమట రూపంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోనే అలుపెరిగిన పోరాటం చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జనసేన పార్టీకి ఓ బ్రాండ్ అంబాసిడర్ పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఫస్ట్ విడతలో చూసాం, వస్తుందిలే అనుకున్నాం. సరే, ఈయన ఒక లాస్ట్ టైం పోటీ చేశాడు, ఫస్ట్ టైం ఏమో అదేంటి పెద్ద నాయకులున్న మంత్రులు చేసిన వాళ్ళు, మాజీ మంత్రులు చేసిన వాళ్ళు, సభాపతి చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చింది. 2వ లిస్టులో ఈయనకి పోయినసారి కంటెస్ట్ చేశాడు, 2వ లిస్టులో కంపల్సరీగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేసాము. మరి ఈరోజు ఇది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, అసలు ఇది వ్యవహారం ఏంటి, దీని మీద ఎవరెవరు కూర్చున్నారు ఏంటి అనేది విషయానికి మాత్రం ఈరోజు రేపు సీటు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ గారికి కేటాయించాలని మా యువత అంతా కూడా ఆయన వైపే ఉంది. అలాగే జాతి అంతా కూడా ఆయనతో ఉంటుంది. ఈ జాతి అంటే ఎవరు అనుకున్నావు, ఈ జన సైనికులు, జనసేన పార్టీ పోతిన మహేష్ గారితోనే ఉందని కూడా తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? నా తుది శ్వాస వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారితోనే నడుస్తాను అన్నట్టుగా కూడా ఈ రోజున మహేష్ గారు చెప్పిన మాట కనిపిస్తుంది. అయితే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, జనసేనకి మహేష్ గుడ్ బై చెప్పబోతున్నాడు, బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చూస్తారు? ఇవన్నీ ఆయనే మీరు మీడియాలో కూడా తెలిసింది కదా, పొద్దున కూడా ఆయన చెప్పాడు, ఈ చేతితో జనసేన జెండా పట్టుకుంటాను, ఏ జెండా పట్టుకున్నా ఈ చెయ్యి అక్కడికి నరికేసి ఇచ్చేస్తానని కూడా ఆయన మీ అందరికీ ముఖంగా కూడా మీరు తెలియజేశారు. ఇవన్నీ బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఎన్ని కుట్రలో పాలంగా తప్ప ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితోనే ఆయన ప్రయాణం, పోతిన మహేష్ గారితోనే మా ప్రయాణం కూడా. చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే 10 సంవత్సరాలు బట్టి 2 నిద్రలు మానేసి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా కంటి కాపలా కాచి చూసుకున్న ఆయనకి ఈరోజు సీట్ లేదంటే మా అందరికీ చాలా బాధగా ఉంది. గతంలో కూడా ఇదే పని చేశారు. ఏది ప్రజారాజ్యం పార్టీలో కూడా గొలగాని రవికృష్ణ అనే బీసీ అభ్యర్థి, ఆయన కూడా అలాగే పాపం ఆయన పార్టీ చేస్తే లాస్ట్గా ఏం చేశారు, బీసీ అభ్యర్థులు పక్కన పడేశారు, ఎవరినో తీసుకొచ్చి ఇస్తే ఈరోజు ఏమైంది, ఇప్పుడు బీజేపీలో కూడా ఉన్న ఆయన వైసీపీతో ఉన్న వ్యక్తి, ఆయన కూడా పేరు చెప్పకూడలేదు, ఆల్రెడీ వైసీపీ కుంభకాయన వచ్చేస్తే ఇక్కడ ఎలాగా బీజేపీ గెలవదు తెలుసు ఆయనకి. మహేష్ గారిని ఇస్తే రేపు వాళ్ళ ఆటలు సాగు అని చెప్పి మహేష్ గారు కావాలని ఇక్కడ జనసేన పార్టీ గెలిస్తే మా ఆటలు సాగు, మేము ఇక్కడ పెట్టి పేరు సర్దుకొని ఆల్రెడీ ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంకొన్న కూడా వెళ్ళిపోతారని చెప్పి ఇదంతా కావాలని నాటక డ్రామా ఆడిస్తున్నారు తప్ప వేరే లేదు. పోతిన మహేష్ గారు కానీ సీట్ ఇవ్వకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇందులో మాత్రం ఒక ఎటువంటి బాధ లేదు. పోతిన మహేష్ గారి ఏ నిర్ణయం తీసుకున్నా దాని మేము ఉంటాం. ఉంది, మేము పవన్ కళ్యాణ్ గారు మా బాధ ఆలకిస్తారని మాకు చిన్న ఆశ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మా బాధ ఆలకిస్తారని మాకు చాలా ఆశ ఉంది. మరి ఆశ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది మేము చూడాలి. కానీ ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారి నిర్ణయం మా నిర్ణయం. మహేష్ గారు ఏ బాట నడితే ఆ బాట మేము నడుస్తాం. ఎందుకంటే ఆయన రాత్రులు పగలనగా సార్ ఇది పరిస్థితి అంటే అర్ధరాత్రులు కూడా లీజు కూడా వచ్చిన పని వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తి అలా రాలా, ఏ నాయకుడు అలా తిరగలా. ఇదేనండి వైసీపీ మా పార్టీలో కూడా కొంతమంది వైసీపీ కోవిట్లు ఉన్నారు.
పగలే మా జెండా పడతారు, రాత్రి క్వార్టర్ మంది అవుతారు. వాళ్ళు ఉండబట్టి ఇది అంతలో జరుగుతుంది. వంటంలో జనసేన పార్టీకి మహేష్ సీడీకి పోతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అడుగు తెగడం కరెక్ట్. జనసేన పార్టీ భూమి మీద ఉండదు, ఇంకా మహేష్ సీడీకి పోతే అడుగు తెంగి పార్టీ అయిపోతుంది. నా కడుపులో ఉన్న చెప్తున్నా, మహేష్ పడ్డ బాధలు అంత బాధలు పడ్డాను. డబ్బులు ఖర్చు పెట్టి ముస్లిమ్స్కి ఖర్చు పెట్టి అంత చేసుకుంటూ ఒక దారికి వెళ్ళిన మనిషికి ఆ సీట్ ఇవ్వడా? బీజేపీ ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ గారికి చించుకొని అరిచాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తా అని పాదం తొక్కేస్తారు జగన్ని. జగన్ పాదం తొక్కాలంటే మహేష్ సీట్ ఇవ్వాలి. 36 ఓట్లు 37,000 ఓట్ల మీద గెలుస్తారు మహేష్ గారు. గెలిపిస్తాం, మేము అందరం గెలిపిస్తామని చెప్పి అంటున్నాగా. ఈరోజు పోతున్న మహేష్ గారికి సీట్ లేకుండా చేస్తే జనసేన పార్టీ ఉండదు. ఇంకా తెలియదు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పతనం అయిపోయిందో అలా పతనం అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో మహేష్ గారికి సీట్ ఇవ్వకపోతే వంటంలో జనసేన పవన్ చచ్చిపోయినట్టు మా దృష్టిలో. చాలా డైలాగ్ ఇంకేం కావాలా? 18 సీట్లు గెలిచిన ప్రజారాజ్యం పార్టీకి కూడా ఎల్లంపల్లి మా చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ద్వారాగా 18 సీట్లు, ఒక సీట్ని మేము ఇక్కడి నుంచి గెలిపించుకున్నాం. మరి అదే ఇప్పుడు అలా పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు పోతున్న మహేష్ బాబుకి ఇవ్వకపోతే కష్టపడిన వ్యక్తికి ఇంకెంతమంది అవుతా మాకేంటి? అవసరం ఇండిపెండెంట్గా నిలబెట్టైనా గెలిపించుకుంటాం. ఇండిపెండెంట్గా నిలబెట్టుకునైనా గెలిపించుకుంటాం, నిలబెట్టైనా గెలిపించుకుంటాం. ఒక్క రూమ్ ఉండేది కాదు. జనసేన పార్టీ పెట్టింది ఎక్కడ ఉన్న రూములన్నింటిని పెట్టించింది ఎవరో? పోతున్న మహేష్. కింద నుంచి అంత మొత్తం లేపుకుని వచ్చాడు. ఫస్ట్ నమ్ముకొని జెండా పట్టుకున్నాం. ఇప్పుడు ఇవ్వకపోతే ఈ రోజు ఆయన ఎందుకు సైడ్ చేశారు అని చెప్పేసి బాధ అనిపిస్తుందండి. మామూలుగా కాదు, మా బాధ మామూలుగా లేదు. ఈ రోజు ఆయన ఎందుకు సైడ్ చేశారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. మేము టీవీలు అంటే ఫోన్లు అంటే అంతా చూస్తుంటే ఏంటి బీజేపీకి ఇస్తారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దాని గురించి సమస్య కాదు. బీజేపీకి అయితే రాకూడదు, పోతున్న మహేష్కి ఇవ్వాలి. ఇక్కడ పోతున్న మహేష్కి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇక్కడ ఈసారి ఇది కాదు వచ్చేది ఏంటి, పవన్ కళ్యాణ్ రాడు, ఇంకా లెక్క వేరేగా ఉంటుంది. అది మాకేంటంటే పోతున్న మహేష్ కావాలి. మాకు పశ్చిమ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేశారంటే, అవినీతి అడ్డుకట్టారు అంటే అది కేవలం పోతున్న మహేష్ గారి వల్లే సాధ్యం. ఈ రోజున బీజేపీ అని చెప్పి ఏదో టికెట్లో వాగుతూ ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. కార్పొరేటర్గా గెలవని వాళ్ళు కూడా ఎమ్మెల్యేకి ఎలాగ పరిమితిగా ఎలాగ అర్హుడు అవుతారో కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది 5 సంవత్సరాల కాలంలో ఈ రోజు దాకా కూడా నాయకుడిగా కనబడని వ్యక్తి ఈ రోజున ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఆ నాయకుడు బయటకు వస్తారా? ఎవరైతే బీజేపీ అధిష్టానం ఎవరిని నియమించిందో అది ప్రకటించలేదు కదా. ప్రకటిస్తే ఆ మనిషిని బట్టి మేము అనుకునేది ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అని చెప్తున్నారు. ఆ ఇద్దరు అడ్డూరియో బొబ్బూరియో పబ్బూరియో మాకెందుకు, అధిష్టానం నియమిస్తే దాన్ని బట్టి మేము చెప్తాం. కార్పొరేటర్లుగా గెలవని వాళ్ళు కూడా ఈరోజు మహేష్ గారు ముందుకు వచ్చి మహేష్ గారు సీటు కావాలి 36,000 ఓట్లు ఉన్నాయని చెప్పంటే 4,1600 ఓట్లకి 36,000కి తేడా ఎక్కడ ఉంది? ఈ రోజున 5 సంవత్సరాల కాలం నుంచి అనేక లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఆపద వస్తే ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి అనకూడని మాటలు అంటే వెంటనే స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పోతున్న మహేష్ గారు. ఈ రాజధాని నగరంలో కూడా రాజధాని నగర చుట్టుపక్కల ఏరియాల్లో జనసేనకి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం నిజంగా సిగ్గుచేయటం. కావున వెంటనే అమరావతి రాజధాని నగరంలో పశ్చిమ నియోజకవర్గ జనసేన సీట్ను పోతున్న మహేష్ గారికి నియమించాలి. ఆయన ఒకవేళ రాని పక్షంలో ఆయన పోరాటాలు ఉద్యమాల ద్వారానే జనసేన పార్టీ టికెట్ దక్కించుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మహేష్ గారు ఈ గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేయగలిగారంటే ఏం చెప్తారు? ముస్లిమ్స్కి వచ్చి హజ్ హౌస్ నిర్మాణాన్ని, అదేవిధంగా ముసాఫిర్ ఖాన్ అని, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ తోఫా అని, అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా దేవాలయాలకు కానీ క్రిస్టియన్స్ని మతపరంగా కించపరచకుండా, కులమత భేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాలకి అన్ని మతాలకి కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పోతున్న మహేష్ గారు. ఈ రోజున కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆ పొగళ్ళి వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి నెలలో వస్తారు, మళ్ళీ తర్వాత రిటర్న్ టికెట్ బుక్ చేసుకుని కూడా వెళ్ళిపోతారు వాళ్ళందరూ. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. మేము పార్టీని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే వినిపించుకుంటా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాల ద్వారా అనేక ఉద్యమాల ద్వారా
మీరే చెప్పారు మా బీసీ నాయకుడు పోతిన మహేష్ గారిని కాపాడుకుంటారని. మందరికి కూడా మీ మీద ప్రగాఢ విశ్వాసం ఉంది. రేపు రానున్న రోజుల్లో రేపు వదలబోయే లిస్టులో పోతిన మహేష్ గారి పేరు ప్రకటిస్తారని కూడా మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. 100% ఒకవేళ ఇచ్చారు అనుకుందాం, సీటు మహేష్ గారికి బీఫామ్ కన్ఫామ్ అయింది అనుకుందాం, మరి అదే స్థాయిలో అటు తెలుగుదేశం కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి ఈ నాయకత్వం సహకరించే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందా అంటే మీరేం చెప్తారు? విస్తృత సమావేశాలు పెట్టుకుంటాం, సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ క్రమశిక్షణ మాకు విన్న మేము పార్టీ హైకమాండ్కి దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ ఏం చేయగలదో క్రమశిక్షణ చర్యలు పార్టీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తా ఉంది.